మీకెప్పుడైనా అనిపించిందా అందరూ మీ దగ్గరికి వచ్చేది అవసరమున్నప్పుడు మాత్రమే అని? మీరు మీ విశ్రాంతిని, మీ నిద్రని, మీ మనశ్శాంతిని వదులుకుని ఇతరులకు సాయం చేస్తారు కాని వారు పనయిపోగానే మిన్ని మర్చిపోతారు. ఒకవేళ మీకు ఇలా అనిపించిందంటే ఈ కథ మీకోసమే. ఒక పచ్చని పల్లెటూరిలో పొడవాటి పచ్చని పొలాల నడుమ ప్రశాంతమైన పాత ఇళ్ల మధ్య దయానంద్ అనే మనిషి నివసించేవాడు. ఊరిలో అందరికీ అతను బాగా తెలుసు. ఎవరి సైకిల్ చైను తెగినా అరిచేది దయానందని, ఎవరికి పెట్టెలు మోయాలన్నా తట్టేది దయానందు తలుపు. ఒంటరిగా ఉన్నవాళ్లకు మాట్లాడ్డానికి వెళ్లే చోటు దయానందిల్లు. దయానంద్ ఎప్పుడూ కాదు చెప్పేవాడు కాదు. అతను ఎప్పుడూ చిరునవ్వుతో సరే నేను సాయం చేస్తాను అని చెప్పేవాడు. ఇతరులకు సాయం చేయడం వలన తాను మంచి మనిషి అవుతానని నమ్మేవాడు. ప్రజలు అతని దయకు ప్రశంసలు చేసేవారు. కాని నెమ్మదిగా తెలియకుండానే దయానంద్ జీవితం అతనికి చెందడం మానేసింది. అతని తోట సగం శుభ్రం చేయబడింది. అతని కిటికీలు విరిగి ఉన్నాయి. అతని పైకప్పుకు మరమ్మత్తులు అవసరం. అతని సొంత సమస్యలు పేరుకుపోతున్నాయి కాని వాటిని పరిష్కరించడానికి బదులు అతను ఊరిలో అందరికీ సాయం చేయడానికి వెళ్లేవాడు. ప్రతి రాత్రి అతను మట్టి మరియు చెమటతో ఇంటికి వచ్చేవాడు. అతని అమ్మ అలసిన కళ్లతో అతన్ని చూసేది మరియు చెప్పేది, దయానంద్, నా ప్రియమైన కుమారా, నువ్వు అందరికీ సాయం చేస్తావు, కాని నీకెందుకు ఎవరూ సాయం చేయరు? దయానంద్ ఎప్పుడూ అదే చిన్న చిరునవ్వుతో జవాబిచ్చేవాడు, పర్వాలేదమ్మా, ఒకరోజు అందరూ నా దయాళుతను గుర్తుపడతారు, కాని ఆ రోజు ఎప్పుడూ నాలేదు. ఒక సాయంత్రం ఆకాశం చీకటిగా మారింది మరియు బలమైన గాలులు వీయడం మొదలైంది. ఊరివాళ్లు తుఫాను రాకముందే తమ తోటలు మరియు వస్తువులను రక్షించుకోవడానికి పరుగెట్టారు. దయానంద్ కూడా పరిగెట్టాడు, కాని తన వస్తువులను కాపాడటానికి కాదు. అతను నేరుగా తన స్నేహితుడు ఓంకార్ దగ్గరికి వెళ్లాడు. ఎందుకంటే ఓంకార్ పనిముట్లు ఇంకా బయట ఉన్నాయి. వారు వేగంగా పనిచేశారు. అన్ని గుడ్డలతో కప్పి సామగ్రిని కొట్టంలోకి తరలించారు. కాని దయానంద్ తన సొంత తోట వస్తువులు ఇంకా బయటే ఉన్నాయి. అతని మొక్కలు కప్పబడలేదు మరియు అతని చెక్క పెట్టెలు ఇంకా తెరిచి ఉన్నాయి. తరువాత తుఫాను వచ్చింది. వర్షం కుండపోతగా కురిసింది. గాలి ఊరి మీదుగా విసిరింది. దయానంద్ ఇంటికి చేరుకునే సమయానికి అతని తోటలో దాదాపు అన్నీ నాశనమైపోయాయి. అతను ముందు మెట్లపై కూర్చున్నాడు. వర్షం అతని ముఖంపై పడుతుండగా అతను ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న తోట అయిన బురదగుంటలను చూస్తూ, అతని అమ్మ అతని భుజంపై వెచ్చని తువ్వాలు వేసి నిదానంగా చెప్పింది, దయానంద్, నీవు నేడు అందరి వస్తువులను కాపాడావు, నీ స్వంతం తప్ప. మర్నాడు ఉదయం అలసటగా మరియు గందరగోళంగా ఉన్న దయానంద్ ఊరి అంచున ఉన్న హరిశాస్త్రిగారి దగ్గరికి నడిచాడు. హరిశాస్త్రిగారు నది దగ్గర ఒక చిన్న ఇంట్లో నివసించే ఒక జ్ఞానమైన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు. దయానంద్ ఆయన పక్కన కూర్చొని చెప్పాడు, నేనేమి తప్పు చేస్తున్నానో నాకర్థమవడం లేదు సార్. నేనందరికీ సాయం చేస్తాను, కాని నా మనసు శూన్యంగా ఉంది. హరిశాస్త్రిగారు నది నెమ్మదిగా కదులుతుండగా చూసి చెప్పారు, దయానంద్, ఈ నదిని చూడు. ఇది చెట్లకు, పక్షులకు, జంతువులకు, పొలాలకు నీరు అందిస్తుంది. కాని వర్షం చాలా ఎక్కువగా పడినప్పుడు మరియు నది తన మార్గం మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? దయానంద్ కొంత ఆలోచించి చెప్పాడు, అది వరదవుతుంది, అన్నీ నాశనం చేస్తుంది. సరిగ్గా అని హరిశాస్త్రిగారు చెప్పారు. హద్దులు లేని దయాలుత స్వయం నాశనమవుతుంది. నువ్వు దయాళుడివి దయానంద్, కాని నీకు హద్దుల్లేవు. నువ్వు అందరికోసం అన్ని చోట్లా పరిగెట్టావు కాని నీకోసం ఎక్కడా లేదు. కాదు అనడం తప్పు అని నువ్వు అనుకుంటావు, కాని కొన్నిసార్లు కాదు అనడమే నిజాయితీగా నిన్ను నీవు ప్రేమించుకోవడం. దయానంద్ శ్రద్ధగా విన్నాడు. హరిశాస్త్రి చెప్పారు, రాబోయే 7 రోజులు వెంటనే అవునని అకు. ఎవరైనా సాయం కోరినప్పుడు ఆగు మరియు నీకు నీవు ప్రశ్నించుకో, వారికి సాయం చేయడం నాకు హాని చేస్తుందా? నాకు కావలసిన సమయం, మనశ్శాంతి లేదా శక్తిని కోల్పోతానా? అవునంటే ఈ రోజు కాదు అని చెప్పు. దయానంద్, ఇది ప్రయత్నించు, ఏం జరుగుతుందో చూద్దాం. దయానంద్ తలూపాడు. మర్నాడు ఉదయం వేరేగా అనిపించింది.
మధ్యాహ్నం వేళ ఓంకార్ దయానంద్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. దయానంద్, నాకొక భారమైన పెట్టె తరలించడానికి మీ సాయం కావాలి. దయానంద్ నెలల తరబడి మరమ్మత్తు అవసరమైన తన విరిగిన కంచెవైపు చూశాడు. అతని హృదయం అవును అనాలనుంది, కాని హరిశాస్త్రిగారి మాటలు గుర్తొచ్చాయి. అతను నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని చెప్పాడు, ఓంకార్, నాకు క్షమించు. ఈరోజు నాకు నా సొంత కంచె సరిచేసుకోవాలి. ఓంకార్ నిరాశగా వెళ్లిపోయాడు, మరియు దయానంద్ కొంచెం అపరాధభావం అనిపించింది. కాని అతను దృఢంగా ఉన్నాడు. కొన్ని గంటల్లోనే నెలలు తరబడి విరిగిన కంచె చివరకు గట్టిగా నిలబడింది. చాలా కాలం తర్వాత మొదటిసారిగా దయానంద్ తన స్వంత జీవితాన్ని చూసుకోవడంలో చిన్న గర్వం అనుభవించాడు. మర్నాటి రోజు 2 పొరుగువారు చిన్న చిన్న సాయం అడిగారు. షాపింగ్ సంచులు మోయడానికి సాయం, కుర్చీ సరిచేయడానికి సాయం. కాని దయానంద్ మర్యాదగా తిరస్కరించి తాను తన పనిలో నిమగ్నమై ఉన్నానని వివరించాడు. ఆ సాయంత్రం అలసటగా మరియు వాడుకోబడిన అనుభవానికి బదులు అతను తేలికగా మరియు ప్రశాంతంగా అనిపించాడు. నిశ్శబ్ద శాంతి అతని హృదయాన్ని నింపింది. 4వ రోజు ఆకాశం మళ్లీ బూడిద రంగులోకి మారింది మరియు మరో భారీ వర్షం కురిసింది. ఈసారి దయానంద్ పైకప్పు లీకవ్వడం మొదలైంది. అతను బయటకు చూశాడు, తన తలుపు తట్టడానికి ఎవరైనా వస్తారని ఆశిస్తూ. అతను ఎల్లప్పుడూ వారి తలుపులు తట్టినట్లు. కాని ఒక్కరూ రాలేదు. ఒక్క మనిషి కూడా కాదు. కాని అతనికి కోపం రాలేదు. బదులుగా అతను ఏదో కొత్తది అనుభవించాడు, శక్తి. అతను పనిముట్లు తీసుకొని పైకప్పు తానే సరిచేశాడు. సమయం పట్టింది, సహనం అవసరమైంది. కాని అతను పూర్తి చేసినప్పుడు అతను తన మరమ్మత్తు చేసిన పైకప్పు కింద కూర్చొని గుండె చెప్పుకున్నాడు, నా మీద నేను ఆధారపడడమెలా ఉంటుందో ఇదే. రోజులు వారాలుగా మారాయి మరియు నెమ్మదిగా దయానంద్ వేరే మనిషిగా మారాడు. అతను అన్ని చోట్లా పరిగెత్తడం ఆపాడు. ఎవరైనా అతని పేరు పిలిచిన వెంటనే తన నిద్రను మరియు మనశ్శాంతిని త్యాగం చేయడం ఆపాడు. అతను తెల్లవారుజామున లేచి తన తోటను పెంచుకోవడం మొదలుపెట్టాడు. అతను తన ఇంటిని శుభ్రం చేశాడు. అతను తన మీద తాను పెట్టుబడి పెట్టాడు, మరియు అదేదో అనూహ్యమైనది జరిగింది. ప్రజలు అతన్ని మరింత గౌరవించడం మొదలుపెట్టారు. ఒక మధ్యాహ్నం హరిశాస్త్రిగారు దయానంద్ ఇంటికి వచ్చారు. ఆయన ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, చక్కటి వాకిలి మరియు దయానంద్ ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వు చూశారు. ఆయన మెత్తగా అడిగారు, దయానంద్, నువ్వు అందరికీ అవుననడం ఆపినప్పుడు ప్రపంచం కూలిపోయిందా? దయానంద్ చిరునవ్వు నవ్వి చెప్పాడు, కాదు సార్, వాస్తవానికి నా ప్రపంచం చివరకు సరిగ్గా అమరడం మొదలైంది. హరిశాస్త్రిగారు చిరునవ్వుతో తల వంచారు మరియు చెప్పారు, నీవు అందరికీ అవుననడం ఆపినప్పుడు చివరకు నీకు నీవు అవునన్నావు, మరియు అప్పుడే జీవితం మారడం మొదలవుతుంది. కాబట్టి స్నేహితుడా, నీవు దయానందులాంటివాడివా? కాదు అనడం నిన్ను స్వార్థపరుడిని చెయ్యదు, ఇది నిన్ను బలంగా చేస్తుంది. నీ సమయం, నీ మనసు మరియు నీ హృదయం అమూల్యమైనవి. వాటిని రక్షించుకో. ఎందుకంటే నీవు నిన్ను గౌరవించుకోవడం మొదలైనప్పుడు మాత్రమే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది.